నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళ నుండి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎన్నాళ్ళ బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు. కొన్ని బంధాలు కొంతకాలమే ఉంటాయి. వీలైనంత వరకు ఎవరిని అతిగా ఇష్టపడకండి. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు మనకు దూరంగా ఉంటే భరించలేం. అది ప్రేమలో అయినా, ఫ్రెండ్‌షిప్‌లో అయినా. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్ళకి మన మనస్సుతో పని లేదు. నవ్వినా, ఏడ్చినా కంటి రెప్ప తడుస్తుంది. కానీ నవ్వించిన వాళ్ళు 4 రోజులు గుర్తుంటే, బాధించిన వాళ్ళు బ్రతుకంతా గుర్తుంటారు. మనుషులు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. వాస్తవాలు కాదు. కళ్ళు వాటి కోణాన్ని చూస్తాయి. నిజాన్ని కాదు. ధర్మం పాటించినవాడు దేవుడయ్యాడు. ధర్మం తప్పినవాడు రాక్షసుడయ్యాడు. ధర్మం తెలియనివాడు మనిషిగా మిగిలాడు. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పాత పుస్తకం కాదు. ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. గడిచిపోయిన నిన్నటి కన్నా, తెలియని రేపటి కన్నా గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైంది. మనకు ఎంత ధనమున్నా ఆకలి వేస్తే తినేది ఆహారమే. మనకు ఎంత గుర్తింపున్నా అందరూ చూసేది మన గుణాన్నే. చనిపోయాక నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడు మనస్సుకి నిప్పంటించేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. జీవితం అనుకుంటే పొయ్యేది కాదు. రాసుకుంటే వచ్చేది కాదు. రంగస్థలంలో నీవు నేను అందరం పాత్రధారులం మాత్రమే. రాసేవాడు పైనున్నాడు. నటించేవాళ్ళు మనతో ఉన్నారు. మీ వ్యక్తిత్వం నిండా మచ్చలు పెట్టుకొని ఎదుటివారి వ్యక్తిత్వంలో మచ్చలు వెతకండి. ఆకాశాన ఉన్న సూర్యుడిపై ఉమ్మి వేయాలని ప్రయత్నిస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది. మర్చిపోకండి మిత్రమా. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వాళ్ళు తిరిగి హేళన చేస్తే భరించడం చాలా కష్టం. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం. అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకటం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవటంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు కానీ కొన్ని కోల్పోవటంలో కూడా చాలా ఆనందం ఉంటుంది. చెడు స్నేహితులను, చెడు మనుషులను దూరం అవ్వటం, చెడు ఆలోచనలు ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదా. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు. సహనం సాధ్యం కానిది లేదు. ఈ రెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఊరిపోరు. పనిలేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరికలేని పనిలో మునిగిపోవటం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవటమే నైపుణ్యం. దానిని పూర్తి చేయటమే సద్గుణం. వికసించే పుష్పం నేర్పుతుంది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆర్కు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటే వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పించింది క్షణమైన గొప్పగా ఉండమని. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎదుటివారిని స్నేహితుని చేసుకోవాలనుకున్నా, శత్రువుని చేసుకోవాలనుకున్నా అది మాట తీరులోనే ఉంటుంది. కుటుంబ పెద్ద గుండు పిన్ను లాంటివాడు. గుండు పిన్ను యొక్క ఉద్దేశం కాగితాలన్నిటిని కలిపి ఉంచాలనే తాపత్రయమే తప్ప కాగితాలను బాధ పెట్టాలని కాదు. అలాగే కుటుంబ పెద్ద కూడా కుటుంబం మొత్తాన్ని ఒక తాటిపై ఉంచాలనే తాపత్రయంతో కుటుంబ సభ్యుల్ని ఒక్కొక్కరిగా కోపపడొచ్చు, తిట్టొచ్చు, అవసరమైతే కొట్టొచ్చు. కానీ దాన్ని ద్వేషంగా భావించకండి. మన కుటుంబ బాగోగులు కోసమే కదా అలా చేశాడు అని తెలుసుకోండి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటున్నాడనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు ఉండదు. పుణ్యకార్యం చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడన్న నమ్మకం పాపం చేసేటప్పుడు ఉండదు. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడన్న నమ్మకం దొంగతనం చేసేటప్పుడు ఉండదు. ప్రేమలో దేవుడున్నాడనే నమ్మకంతో ఎన్ని ఉన్నా మనుషుల్ని ద్వేషించటం, ఇన్ని అసమానతలను తనని తాను మార్చుకోలేకపోవటమే దారుణం. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, ధనము పోయినప్పుడు, జీవితమే తిరగబడిన స్థితిలోకి వెళ్ళినప్పుడు ముందు ధైర్యాన్ని కోల్పోకుండా
నిలబడగలిగితే తట్టుకొని నిలబడతాడు. విపరీతమైన భయానికి లోనైతే ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది. ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైతే ప్రాణం పోతుంది. మనకం మనకేమైనా జరిగితే కుటుంబం ఏమైపోతుందన్న ఆలోచన మనసులో గుర్తుపెట్టుకొని ఉండాలి. నవ్వుతూ ఉన్నవారు 4 రకాలుగా మాట్లాడతారు. బాధలతో ఉన్నవారు భావంతో మాట్లాడతారు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మాట్లాడతారు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది. మౌనం మన మనస్సుని మారుస్తుంది. బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా పోయాక ఫోటోలపై ప్రేమలెందుకు? ఫోటో మాట్లాడదని తెలుసు కదా! బ్రతికుండగా ప్రేమతో తినిపించక సమాధిపై పరమాన్నాలెందుకు? ఆత్మ తినదని తెలుసు కదా! మనిషి ఉన్నప్పుడు గౌరవించక చనిపోయాక గగ్గోలు ఎందుకు? తిరిగి లేవరని తెలుసు కదా! సమాధికి స్థానం ఎందుకు? రాయికి రాచమర్యాద ఎందుకు? మనిషి విలువ మరణిస్తే కానీ తెలియదా? లేక అప్పుడు కానీ అర్థం కాదా? భూమి కన్నా సహనశాలి ఎవరు? తల్లి. ఆకాశం కన్నా ఉన్నతులెవరు? తండ్రి. గాలి కన్నా వేగమైనది మనసు. త్యాగం వల్ల తృప్తి పొందేది జీవితం. ధర్మం నిలబడేది కృషి వల్ల. కీర్తి స్థిరంగా ఉండటానికి దానగుణం. స్వర్గానికి దారి సత్యం. మనశ్శాంతికి మూలం తృప్తి. మనిషికి బలమైన శత్రువు కోపం. తీరని వ్యాధి అత్యాశ. ఏ శోకం అజ్ఞానం. జన్మకి కారణం ఆశ. ఎవరు శాశ్వత నరకానికి వెళ్తాడు? ఉండి కూడా దానం ధర్మం చేయలేనివాడు. మనిషికి భాగ్యం ఆరోగ్యం. ఏది కట్టది చేస్తే విచారం ఉండదు. మనసు ఏది మెరితే అపాయం నిదానం. ఏది విడవగలిగితే గొప్పతనం కామం. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి. కాలం కదిలిపోతుంది. కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టి గెలుపు కోసం పరిగెత్తు. అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణం అయిన వాళ్ళే నీ గెలుపుని చూసి తల వంచుకోవాలి. నీ జీవితం నువ్వు నిర్ణయించుకో. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.